నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 8, 2025 శనివారం నాటి ఫలితాలు అనగా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుంది అనేది వివరంగా చూద్దాము. ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కర్కాటకంలోను ప్రవేశించి గురువుకు దగ్గరలో ఉన్నాడు. సూర్యుడు తులాలోను, బుధుడు వృశ్చికంలోను, శుక్రుడు ధనస్సులోను, కుజుడు సింహంలోను, శని భగవానుడు మీనరాశిలోకి వెళ్ళిపోయాడు. వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహు, మేషం, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఇంటి వాతావరణం చక్కగా ప్రశాంతంగా, చల్లగా, హాయిగా, అన్యోన్యంగా చక్కగా ఉండబోతోంది. కుటుంబంలో పెద్దల యొక్క చర్చలు ఏవైనా ఉన్నట్టయితే కనుక ఏ అంశం గురించి అయినా నిర్ణయాలు తీసుకోవాలన్నా, చర్చలు చేసుకోవాలన్నా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. ఆస్తి విషయాలు కొంచెం ముందుకు వెళ్లే అవకాశం కనబడుతోంది. స్థిరచరాస్తులకు సంబంధించి ఏవైనా కేసులు వేసుకోవాలన్నా లేదా మాట్లాడుకోవాలన్నా, లాయర్లని కలవాలన్నా ఈ రోజు కలిసి వచ్చే రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి, అంటే మీకు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి శని భగవానుడికి నల్ల నువ్వులను, నల్లని వస్త్రాన్ని మీ పేరిట కనుక అక్కడ ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. ఏదైనా పని మీద వెళ్ళాలనుకుంటే ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే గతంలో మిమ్మల్ని వదిలేసినా లేదా విడిపోయిన బంధువులు కానీ, భార్యాభర్తలు కానీ, స్నేహితులు కానీ తిరిగి మళ్ళా కలుసుకోవడానికి ఈ రోజు అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో చిన్న చిన్న ఒప్పందాలు కుదురుతాయి. అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసుకోవచ్చు. పెట్టుబడులకు కూడా ఈ రోజు అనువైన రోజు. మీకు చెప్పదగిన పరిహారము పాలు, పంచదార, తేనె ఈ 3 కలిసి అమ్మవారికి, అంటే మహాలక్ష్మి అమ్మవారికి నివేదన చేసినట్టయితే కనుక ధనపరంగా కానీ లేదా పరువు ప్రతిష్టల పరంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ పని చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభ సూచనలు కనిపిస్తున్నాయి. సుదీర్ఘమైన ప్రణాళికలు కనుక చేసినట్టయితే విజయవంతం అవుతాయి. కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ జపించడంతో పాటు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు.